ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025 రూల్స్ వచ్చేసాయి. అన్ని జట్లు తమ ప్లేయర్లను రిటర్న్ చేసుకున్న పనిలో ఉంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3 ప్లేయర్లను రిటర్న్ చేసుకునే ఆలోచనలో ఉందట. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రజత్ పతిదార్ బెంగళూరు జట్టుతోనే ఉంటారట. ఇక 3వ ప్లేయర్గా ఇంగ్లాండ్ స్పిన్ ఆల్రౌండర్ అయిన విల్ జాక్స్ కు అవకాశం దక్కనుందని సమాచారం. మొదటి రిటర్న్ ప్లేయర్గా కోహ్లీ 18 కోట్లకు కన్ఫర్మ్ కాగా రజత్ పతిదార్ రెండో రిటర్న్ ప్లేయర్గా తీసుకోనుందని సమాచారం. పతిదార్ 3 సీజన్ల నుంచి ఆర్సీబీ జట్ల కీలక ప్లేయర్గా ఎదిగాడు. దీంతో అతన్ని 14 కోట్లకు చెల్లించి బెంగళూరు జట్టు తీసుకోనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 3వ రిటర్న్ ప్లేయర్గా విల్ జాక్స్కు 3వ రిటర్న్ ప్లేయర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాక్స్ పవర్ హిట్తో పాటు స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఈ ఇంగ్లాండ్ ప్లేయర్కు 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఫాస్ట్ బౌలర్ ఎస్ దయాల్కు 4 కోట్లు పెట్టి అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో తీసుకోవచ్చు. కెప్టెన్ డూప్లెసిస్ సూపర్ ఫామ్లో ఉన్నప్పటికీ ఈసారి నిరాశ తప్పేలా లేదు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించిన టైటిల్ గెలవడంతో విఫలమైంది. ఆస్ట్రేలియా విధ్వంస ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ దారులు దాదాపు మూసుకుపోయినట్టే. వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తిక్ 2024 సీజన్ తర్వాత ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ బౌలర్ సిరాజ్ సైతం ఈసారి మెగా ఆప్షన్లకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023 మినీ యాక్షన్లో 11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్తో పాటు ట్రేడింగ్ ద్వారా 7 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్రౌండర్ కెమెరాన్ గ్రీన్ వేలంలోకి రానున్నారు. వీరిద్దరు నాణ్యమైన ప్లేయర్లైన అంత భారీ మొత్తంలో చెల్లించడానికి ఆర్సీబీ సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 17 సీజన్లు జరిగిన బెంగళూరు జట్టు ఒక్క టైటిల్ కూడా నెక్కలేకపోయింది. 2024 ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేషన్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఇక ఈసారైనా ఆర్సీబీ జట్టు కప్పు కొడుతుందా లేదా అనేది చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.